వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడు మండలంలోని కొండేపాడు గ్రామంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ. 586 పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు, ఎమ్మెల్యే ఎంఆర్ఓ సుజాత పంపిణీ చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతు సోదరుల మధ్య ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్యన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అస్తవ్యస్తంగా రీసర్వేలు జరిపి ఆ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం అనేటువంటిది రైతులకి ఏ రకంగా కూడా రుచించలే. అంతేకాకుండా సర్వే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మలు వేసుకొని ప్రజాధనాన్ని ఒకవైపు దుర్వినియోగం చేస్తూ మరొక వైపు రైతుల యొక్క మనోభావాల్ని ఘోరంగా దెబ్బతీశారు. అందుకే 2024లో మేము ఎక్కడికి వెళ్ళినా రైతు సోదరులు ఒకటే కోరారు, మా తాతల కాలం నుంచి వచ్చినటువంటి భూమి మీద ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఈయన బొమ్మ వేయడం ఎంతవరకు సబబని వాళ్ళు నిలదీశారు. ఆ రోజే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం చేసేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు, రద్దు చేశారు. దానికి సంబంధించి ఒక చట్టం తీసుకొని వచ్చి మరి ఈరోజు రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు రైతు సోదరులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు అస్తవ్యస్తంగా ఏవైతే సర్వేలో లోపాలు వచ్చాయో వాటిని అన్నిటిని కూడా సరిదిద్దుతూ పుస్తకాల్లో ఎలాంటి లోపం లేకుండా అందరికీ అందించడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కొండేపాడులో పత్తిపాడు మండలానికి సంబంధించి దాదాపుగా 590 మంది రైతు సోదరులకు 1158 ఎకరాల భూమిని ఈరోజు మేము ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా అడిగి ఇస్తున్నాం, ఏదైనా పొరపాటు ఉంటే చెప్పండి అని. సో ఇప్పుడు నేను ఎంఆర్ఓని కూడా కోరుతున్నది ఒకటే, మనం బుక్కులు ఇచ్చేటప్పుడు అడిగి ఒక్కసారి వాళ్ళ అంగీకారం ఓకే అంటే ఇవ్వండి, లేదంటే రెక్టిఫై చేయండి అని మాత్రం అడుగుతున్నాం. ఇంకా దీనికి నిన్ననే చూసాం, రెవెన్యూ మినిస్టర్ గారు కొన్ని విషయాల్లో సడలింపులు చేశారు. రైతు సోదరులను ఆదుకునే విషయంలో భూమికి సంబంధించిన విషయాల్లో రైతులను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన కూడా. సో ఆ కోణంలోనే ప్రభుత్వం పనిచేస్తుందని మనవి చేసుకుంటాం.